ఇక డీటెయిల్స్ చూస్తే ముఖ్యమంత్రి జగన్ పర్యటన శ్రీకాకుళం జిల్లా సందర్భంగా పలాస కంచిలి ప్రాంతాలలో ప్రయాణికులు నరకం చూస్తున్నారు. బరంపురం, ఇచ్చాపురం, శ్రీకాకుళం రోడ్డు కేవలం జగన్ సభ కోసం వచ్చే జనం కోసమే కేటాయించారు. దుకాణాలన్నీ మూసివేయించారు. విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు. అనేక డిపోల నుంచి ఆర్టీసీ సర్వీసులు రద్దు చేశారు. వాటిని జనం తరలించడానికి వినియోగించారు. ఇక పలాస నుంచి మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి శ్రీకాకుళం జిల్లా పర్యటన అంతా కూడా ఆంక్షల నడుమై కొనసాగుతుంది. ఈరోజు పలాస సమీపంలో ఉండేటటువంటి కంచిలి, ఈ రెండు ప్రాంతాల్లో జగన్మోహన్ రెడ్డి పర్యటిస్తున్నారని ఒక రకంగా చెప్పాలంటే పలాసలోని పూర్తి స్థాయిలో పలాస పట్టణం అంతా కూడా పోలీసుల ఆధీనంలోనే ఉందని చెప్పుకోవచ్చు. ముఖ్యమంత్రి జగన్ పర్యటన కోసం, ఆ సభ నిర్వహణ కోసం ఇక్కడికి వచ్చినటువంటి పోలీస్ బందోబస్తులు 3000 మంది పోలీసుల్ని ఇక్కడ బందోబస్తుకు వినియోగించడం జరిగింది. పలాసలోని ఇది మెయిన్ రోడ్డు, ఇది అటు ఒరిస్సా ఉండే బరంపురంకి, ఇటు శ్రీకాకుళం జిల్లాకి ఉండేటటువంటి ప్రధానమైనటువంటి రోడ్డు. ఈ రోడ్డుని పూర్తి స్థాయిలో కేవలం జగన్ సభ కోసం వచ్చేటటువంటి వాళ్ళ రాకపోకల కోసం మాత్రమే వినియోగించడం జరుగుతుంది. మొత్తం పలాసలో ఉండేటటువంటి షాపులన్నీ కూడా మూసివేయించడం జరిగింది. అదేవిధంగా ప్రైవేట్ విద్యా సంస్థలన్నీ కూడా సెలవు ఇచ్చి ఆ ప్రైవేట్ విద్యా సంస్థల్లో ఉండేటటువంటి విద్యార్థులందరినీ కూడా బస్సుల్లో తరలించారు. అదేవిధంగా శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, పాలకొండ, విశాఖపట్నంలోని కొన్ని డిపోల నుంచి కూడా బస్సుల్ని, అదనంగా ఆర్టీసీ బస్సుల్ని ఇక్కడికి రప్పించి పూర్తి స్థాయిలో ఈ పలాస పరిసర ప్రాంతాల్లో ఉండేటటువంటి జనం అందరినీ కూడా ఇక్కడికి తరలించడానికే వినియోగిస్తుంది. దీనికోసం ప్రయాణికులందరూ కూడా తీవ్రమైనటువంటి నరకం చూస్తున్నారు. ఎందుకోసం అంటే ఒకవైపు బస్సులు రద్దు, మరోవైపు తీవ్రమైనటువంటి ఆంక్షలు. ఇక్కడ ఏ గ్రామం చేరుకోవాలన్నా సరే జాతీయ రహదారిని ఆనుకొని అనేక కిలోమీటర్లు ప్రయాణించవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఇది 2 రోజుల క్రితం నుంచే పోలీసులు పూర్తిగా పలాసని వాళ్ళ ఆధీనంలోనికి తీసుకొని ఇక్కడ పూర్తి స్థాయిలో జగన్ సభ విజయవంతం కోసం పోలీసులు ఒకవైపు భుజం కాశారనే చెప్పుకోవచ్చు. మరోవైపు చూస్తే జిల్లాలోని అధికారులందరూ కూడా జగన్ సభను విజయవంతం కోసం మిగిలినటువంటి అన్ని శాఖల్ని సమన్వయం చేస్తూ జనాన్ని తరలింపు కోసమే పూర్తి స్థాయిలో వినియోగించేటటువంటి చర్యలు అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి. ఈ దశలో మనం ఇక్కడ ఉండేటటువంటి స్థానికులందరూ కూడా తీవ్రమైనటువంటి ఒక రకంగా నిరసన వ్యక్తం చేస్తున్నారని మనం చెప్పుకోవచ్చు. మనం చూస్తున్నాం ఇక్కడ ఏ ఆర్టీసీ బస్సు ఈ మెయిన్ రోడ్లో వచ్చినా సరే అది పూర్తి స్థాయిలో పలాసలోని రైల్వే క్రీడా మైదానం ఆనుకొని ఉంది. ఈ క్రీడా మైదానంలో మధ్యాహ్నం 12 గంటలకి జగన్మోహన్ రెడ్డి సభ జరగబోతుంది. ఈ సభ కోసం పూర్తి స్థాయిలో ఆ జనాన్ని తరలించి ఇక్కడ ఆ వేదిక దగ్గర ఆ మైదానం అంతా కూడా జనంతో నింపడం కోసమే ఒకవైపు విద్యార్థుల్ని, మరోవైపు రైతుల్ని అందరినీ కూడా పూర్తి స్థాయిలో ఇక్కడికి తరలించేటటువంటి పనుల్లో అధికారులు, తర్వాత వైసీపీకి సంబంధించినటువంటి పార్టీ శ్రేణులందరూ కూడా ఇప్పటికే పూర్తి స్థాయిలో సమాయత్తమయ్యారు. విద్యా సంస్థలకి గత 2-3 రోజుల నుంచే వాళ్ళు సమావేశాలు నిర్వహించి వారిని అందరినీ కూడా సమాయత్తం చేశారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈరోజు సెలవు ఇవ్వాలి, విద్యార్థులందరినీ కూడా ఇక్కడ రైల్వే క్రీడా మైదానానికి తరలించాలని హుక్కుం జారీ చేయడం జరిగింది. దీంతో పలాసలో అంతా కూడా ఒక రకంగా చెప్పాలంటే అన్ని వీధుల్లో కూడా అప్రకటిత కర్ఫ్యూ వాతావరణమే కనిపిస్తుంది. ఎక్కడైనా సరే ఎవరైనా సరే గుమ్మం దాటి వచ్చారంటే వారు తప్పనిసరిగా జగన్ సభకు మాత్రమే వెళ్లే విధంగా ఇక్కడ ఆంక్షలు అయితే పూర్తి స్థాయిలో కనిపిస్తున్నాయి. ఒకవైపు ఈ రకమైనటువంటి ఆంక్షల నేపథ్యంలో జాతీయ రహదారి అనుకొని ఎన్నో కిలోమీటర్లు తమ గమ్యం చేరుకోవాలంటే ప్రజలందరూ కూడా తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇక్కడ పలాసలోని కిడ్నీ రీసెర్చ్ సెంటర్ని కాసేపట్లో ముఖ్యమంత్రి జగన్ ప్రారంభించబోతున్నారు. అదేవిధంగా కంచెలలోని తాగునీటి ప్రాజెక్టుకి ప్రారంభోత్సవం కూడా చేయబోతున్నారు. ఈ 2 ప్రాజెక్టులు కూడా గతంలోని తెలుగుదేశం పార్టీ హయాంలో రూపకల్పన చేసి నిధుల సమీకరణ కోసం కావచ్చు మిగిలినటువంటి ఏర్పాట్లన్నీ కూడా చేయడం జరిగింది. అయితే గతంలో పనంతా కూడా తెలుగుదేశం పార్టీ చేసి పెడితే ఇప్పుడు వైసీపీ మాత్రం తమ ప్రచారం కోసం రానున్నటువంటి ఎన్నికల నేపథ్యంలో ఈ ప్రారంభోత్సవాలు, ఈ హడావిడి కార్యక్రమాలన్నీ చేస్తుంది అనేటటువంటి తీవ్రమైనటువంటి విమర్శలు వినిపిస్తున్నాయి. అక్కడ తాగునీటి ప్రాజెక్టు, కంచెల్లో ఉండేటటువంటి తాగునీటి ప్రాజెక్టుకి సంబంధించి కూడా అక్కడ తీవ్రంగా విమర్శలు ఉన్నాయి. ఎందుకోసం అంటే పంపులు కానీ మిగిలినటువంటి నీటి సరఫరాకి వినియోగించేటటువంటి పైపులు కానీ ఏ విధంగా కూడా ఇంకా ఏర్పాటు చేయకముందే ఈ ప్రారంభోత్సవాలన్నీ కూడా ఎన్నికల స్టంట్గా కనిపిస్తున్నాయని అక్కడ ఉండేటటువంటి ప్రజలు కూడా తీవ్రంగా ఈ వైఖరిని తప్పుపడుతున్నారు. పలాస నుండి వీడియో జర్నలిస్టు రమేష్తో శ్రీనివాస్, ABN న్యూస్, విజయ.